హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ సినిమా హంగ్రీ ఈ సినిమా ఈ మధ్య అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కొంతమంది టూర్కి వెళ్తారు. ఆఫ్రికా టైపు నదుల్లో నివసించే అతిపెద్ద క్రోకోడైల్ని చూడడం కోసం, అంటే మొసల్ని చూడడం కోసం వెళ్తారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఓ కుర్రాడు, తల్లి, తండ్రి, అలాగే ఒక ఆఫ్రికన్ యువతి, వీళ్ళందరూ ఓ బోట్ని బుక్ చేసుకుంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ నదిలో తిరుగుతున్న బెన్ అనే పెద్ద మొసలి సకానికి సగం ముక్కలు అయిపోయి ఉంటుంది. దాన్ని అలా చేసింది ది గ్రేట్ హిప్పోపొటమస్ అని తెలుసుకుంటారు. ఈలోపు అది వచ్చి వాళ్ళని అటాక్ చేస్తుంది. ఆ నది మధ్యలో ఉన్న ఒక చెట్టు మీద ఇరుక్కుపోయి బతకడం కోసం వాళ్ళందరూ ఎంత పోరాటం చేశారు, చివరికి ఎవరు బతికారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. అనకొండ, జురాసిక్ పార్క్ ఇలాంటి సినిమాలన్నీ చూసాం. అందులో ఒక రకమైన రాక్షస జంతువు ఉంటుంది. అది మనుషుల్ని కస బర్గర్ తిన్నట్టు తినేస్తూ ఉంటుంది. సేమ్ ఇందులో కూడా అంతే. చివరికి ఎవరు మిగిలారు అన్నదే క్లైమాక్స్. అయితే మధ్యలో వచ్చే సన్నివేశాలు థ్రిల్ని ఇవ్వాలి, భయపెట్టాలి. అవి ఏమీ జరగలేదు ఈ సినిమాలో. ఆ హిప్పోపటామస్ వచ్చినప్పుడల్లా నార్మల్గా అనిపిస్తుంది, పెద్దగా ఏమీ మనకి థ్రిల్ అనిపించదు. దాన్ని వలైసి పట్టుకోవాలని ట్రై చేస్తే వల వేసినోడిని వేసేస్తుంది అది. ఆ టైప్లో కనపడ్డ వాళ్ళందరినీ బర్గర్ తిన్నట్టు కస తినేస్తూ ఉంటుంది. అయితే క్లైమాక్స్లో దానికో బుల్లి హిప్పోపటామస్ని పెట్టి సినిమాలో ఎవడో ఒకరిని బతికించాలి అని చూసినట్లు ఈ సినిమాలో ఒకరిని బతికిస్తారు. పర్వాలేదు అనిపిస్తుంది టేకింగ్. అది ఫోటోగ్రఫీ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, యాక్టర్స్ కూడా అందరూ బాగానే చేశారు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు బాగానే చేశారు. ఫ్యామిలీ కూడా బాగుంటుంది. వీళ్ళని కాపాడడానికి వచ్చిన ముసలతను ఒకటి ఉంటాడు, అతను కూడా బాగా చేశాడు. గ్రాఫిక్స్ కూడా పర్వాలేదు, ఒరిజినల్ హిప్పోపటామస్ లాగే అనిపిస్తుంది అక్కడక్కడ. టైంపాస్కి ఏ సినిమా లేకపోతే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?